ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫరీదుపేటలో నిన్న జరిగినటువంటి హత్య జిల్లా వ్యాప్తంగాను ఒక్కసారిగాను మొత్తం అల్లకల్లోలం అయితే చేసింది. అయితే సుమారు 500 మంది పోలీసు బలగాలతో ఈ రోజైతే మొత్తం అంతా ఈ ఊరు మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి ఉన్నారు. అయితే వైసీపీ ఉప సర్పంచ్ అయినటువంటి గోపిని అత్యంత కిరాతకంగా చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అవన్నీ కూడా పరామర్శించడానికి, అదేవిధంగాను వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి అయితే ఈరోజు ఎక్కడికైతే రావడం జరిగింది. అసలు ఇవి ఎందుకు ఈ పరిణామం జరిగిందన్నది పూర్తి రిపోర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి సమర్పించడానికి కోసం అయితే వచ్చి పరామర్శించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారి మాటలు అయితే తెలుసుకుందాం. సరే, ఇక్కడ రెడ్ బుక్ పాలన అనేటువంటిది మరోసారి కనబడుతున్నటువంటి పరిణామం జరుగుతుంది, దానిపైన ఏమంటారు? ఈ రెడ్ బుక్ పరిపాలన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తనైతే ఏదైతే అనుకున్నాడో రెడ్ బుక్ పరిపాలన చేయాలని లోకేష్ ఆ పరిపాలన అనేది ఈరోజు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కూడా ఈరోజు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒక సీనియర్ ఎమ్మెల్యేలు కానీ, ఒక మాజీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ కసిలు కావేశాలు తీర్చుకునే పరిస్థితుల్లో చేస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని మంచిగా నడిపించే ఆలోచనలో లేరు. ఈ ఫరీదుపేట విషయంలో ఇచ్చర్ల నియోజకవర్గం వచ్చేసరికి ఫరీదుపేట గ్రామంలో సంవత్సరం క్రితం ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఈ చనిపోయిన వాడి తాలూకా గోపి తాలూకా డ్రైవరే ఆ కుర్రవాడు. సంవత్సరం క్రితం అతను చంపివేయడం జరిగింది. అలాగే ఇంకొకడు కిరణ్ అనే కుర్రవాడిని కూడా ఈదులో పట్టుకొని ఒక 20 మందో 25 మందో కలిపి ఇష్టానుసారం మొత్తం కాలు చేతులు ఇరిపోయినట్టు కొట్టేయడం జరిగింది. ఆ రోజు కూడా డిపార్ట్మెంట్లకి రిపోర్ట్లు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు స్కూల్ కమిటీ చైర్మన్గా, అలాగే వాళ్ళ మిస్సెస్ వైస్ ఎంపీపీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఉంటూ, వైస్ సర్పంచ్గా ఉంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఉన్నాడు. అతనిపైన చాలా రోజులు బట్టి నిఘా వేసి ఈరోజు అతన్ని కూడా ఈరోజు చంపేయడం జరిగింది. చాలామంది ఏదో కుటుంబ కలహాలు వచ్చాయి, ఆ కుటుంబ తగుల వల్ల ఇది జరిగిందని ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇది చాలా పొరపాటుని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబ కలహం అంటే వస్తే ఆ భార్యాభర్తల మధ్యన వస్తే అతను పిల్ల గలవాలి కానీ, లేకపోతే పిల్లడి గలవాలి కానీ కొట్టుకోవడము చంపుకోవడము చెయ్యాలి. కానీ మధ్యలో ఉన్న వ్యక్తులకు సంబంధం ఏంటి? అడిగినా అక్కడ ఒకవేళ పెద్ద మనిషిగా అడిగినా ఏదో లేదులే అని సర్ది చెప్పుకోవడము, ఇది పద్ధతి కాదని వీళ్ళు తోసేయడము జరుగుతుంది. మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఇది కూడా ఒక రాజకీయ కక్షలాగే చేస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దీన్ని కంపల్సరిగా సరిదిద్దవలసిన బాధ్యత అధికారులపై ఉంది. ఎందుకంటే నిరంతరం ఇలా కొనసాగుతూ పోతే రేపు రాబోతున్న రోజుల్లో ఎంతోమంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఈ గ్రామాల్లో కానీ, పక్క గ్రామాల్లో కానీ, అన్ని గ్రామాల్లో కానీ ఉన్నారు రాష్ట్రంలో. ఇలాగే జరిగితే ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకురావద్దని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే కొనసాగితే 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఒక 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం అయిపోతే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇదే చేయాలా, ఇది నడవాలా అనే ఆలోచన మీద దృష్టి పెట్టాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏమి చేయకుండా ఒక ఇంటి తవ్వు గురించి అక్కడికి వచ్చి డిపార్ట్మెంట్ వారు వచ్చి ఒక పార్టీ 1 నోటీస్ ఇవ్వడానికి ఒక గలాట సృష్టించి ఎస్సీ గారు తెల్లవారు 10 గంటలకు ఊర్లో ఉండేటప్పుడు 1 గంటకి మర్డర్ జరిగిందంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఎస్సీ కాస్తం కూడా ఉందేమోనని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇది జరిగి ఎక్కడికి అక్కడికి 2 అవర్స్ గ్యాప్, ఈ గ్యాప్లో జరగవలసిన పరిస్థితి లేదు. కానీ ఇది ఒక రాజకీయ కక్షగా కానీ, అలాగే విధంగా ఈ గ్రామాల్లో ఏ గ్రామంలోనే 2 పార్టీలు ఉన్నాయి. ఈ గ్రామంలో అయితే ఇంకో పార్టీ అనేది ఉండదు. ఈ గ్రామంలో ఒక తెలుగుదేశం పార్టీ ఉంటుంది, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఇంకొకరు ఎవరో వచ్చి చేసే పరిస్థితి ఉండదు. అంతా ఘోరంగా కొట్టుకుని బుర్రల బద్దలు కొట్టి, లేకపోతే దీని మీద కొట్టేసి చంపే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మన ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము అధికారులు కోరుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం, చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా మీరు వెళ్ళి ముందు పరిస్థితులు ఏమిటని తెలుసుకొని చెప్పడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఇప్పుడు కంప్లీట్గా నివేదికనైతే ఇవ్వడానికైతే వచ్చారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు సార్ చెప్పినట్లుగాను కొంతమంది ఏంటంటే కుటుంబ కలహాలు అంటున్నారు, మరో విధంగా చూస్తే ఇది రాజకీయ హత్య అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమైనది? ఇది ముమ్మాటికి ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్. ముందుగానే
ఇది ఒక భార్యాభర్తలు కూడా తీసుకొచ్చి మర్డర్ చేయవలసినంత పని లేదు. మా కిరణ్ చెప్పినట్టు నిజంగా ఒకవేళ జరిగి ఉంటే ఒక ఆడపిల్ల తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు వచ్చి మా అల్లుడు సరిగ్గా వేలుకోవట్లేదు, ఆడ తాగి రోజు కొడుతున్నాడు, హింసిస్తున్నాడు అంటే ఒకవేళ చంపితే వాళ్ళు అల్లుడిని చంపాలి, కానీ ఏం చంపాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ మ్యాటర్. ఇది రాజ్యాంగంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, రాష్ట్రం అంతా జరుగుతుంది. మాది ఉత్తరాంధ్ర చెప్పాం కదండి, మాది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్న ఏరియా. అటువంటి ఏరియాలో మేమంతా కూడా ఉలిక్కు పడుతున్నాం. ఏటి రాజకీయాల్లో మేము ఎక్కడ కూడా మేము రాత్రి 2 గంటలకైనా వెళ్తాం, 1 గంటకైనా ఫ్రీగా వెళ్ళిపోతాం. మాకు అసలు గన్మెన్ ఎంపీలుగా ఉన్నప్పుడు గన్మెన్ లెక్కలేదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్మెన్ లెక్కలేదు. అందరితో నలుగురితో కలిసిమెలిసి వెళ్ళిపోయే నాయకులు అటు తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, మేము అవ్వచ్చు. కానీ ఈ గ్రామంలోనే కావాలనే తెలుగుదేశం నాయకులు గోపిని అంతమందించాలి, ఒకరిద్దరిని అంతమందించాలి, తర్వాత ఒకరిని చంపినా ఏమీ చేయలేకపోయారు. గతంలో ఒక మర్డర్ జరిగింది, దాన్ని కూడా ఏమీ చేయలేకపోయారు. పోలీసులు ఏదో తూతు మంత్రంగా ఒకరినో ఇద్దరినో ఎవరో నామమాత్రపు ఎవరో అనామకులను అరెస్ట్ చేశారు తప్పించి ఎవరైతే ప్రేరేపితులు మర్డర్కి హత్యా ప్రయత్నానికి ప్రేరేపితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా గతంలోనే అరెస్ట్ చేయకపోవడం వల్లే ఇవాళ ఈ మర్డర్ కూడా కారణం అదే చేస్తుంటే ఇంత పని జరిగి ఉండేది కాదు. ఇవాళ ఒక ఇంటికి ఇవాళ భార్యాభర్తలు తవ్వుకొచ్చి ఇంట్లోని ఎస్ఐ గారు సమక్షంలోనే వాళ్ళు వచ్చి తాళాల బదులు కొట్టి సామాన్లు సరుకులు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటాను. ఈరోజు చూస్తే ఒక పెద్ద మనిషిగానో తగువులోకి ఇటువంటి తగువులు అన్నవి కాదని చెప్పేసి ఒక పెద్ద మనిషి తరహాలో రాజకీయ నాయకులు కానివ్వండి, ఊరి గ్రామస్తులు కానివ్వండి, పెద్ద మనుషుల తరహాలో చేస్తున్నటువంటివి హత్యకి దారితీస్తున్నాయి. ఇక మీదటువంటి ఇటువంటి పెద్ద మనుషులు కూడా భయపడే పరిస్థితి అయితే నెలకొన్నది. దానిపైన ఏమంటారు? అటువంటి పరిస్థితి నుంచి రాకుండా మా కుటుంబాన్ని మేము కాపాడుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వైఎస్ఆర్ కుటుంబంలో చనిపోయారు కనుక వాళ్ళకి ఓదార్చడానికి మేము వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఆ పిల్లలు భయపడిపోతున్నారు, బయటికి స్కూల్కి వెళ్ళాలని భయపడిపోతున్నారు, లేదు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ కుటుంబ సభ్యులు ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి పని చేసుకోవాలన్నా కూడా ఎప్పుడు ఏ హత్య జరుగుతుందో ఏం మాట వినాలని చెప్పి భయభ్రాంతులతో ఈ గ్రామం అయితే ఉన్నారు. దాని నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడవలసిన బాధ్యత పోలీసులు ఉన్నా కూడా పోలీసులు వస్తాస్త జరుగుతుంది కనుక ఇది మాకందరికీ కూడా ఈ గ్రామం మీద మాకు కొంచెం అంటే ప్రశాంతంగా ఉన్న 3 జిల్లాలో ఎక్కడ ఇటువంటి ఇష్యూసే మాకు జరగలేదు, తెలియలేదు. అది జరగకుండా ఉండాలనేది మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఆ బాధితుడు ఉన్నాడు ఇక్కడ, ఎవరో భార్య బాధితుడు మహేష్ అన్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి. ఏమండి మీ ఎస్సీ వచ్చాడు అక్కడ? ఇట్రా ఎస్ఐ వచ్చారు సార్. ఎస్ఐ వచ్చేమి నాకు ఎంక్వైరీ 100 రమ్మని అన్నారు సార్. ఆ 41 నోటీస్ పట్టుకొని రావాలి కానీ ఎంక్వైరీ చేయడు సార్. నేను చంపానా, నేను మర్డర్ చేయనా, ఎవరిని తిన్నానా, నేను కొట్టానా, మా ఆవిడికి కొట్టనే కూడా కొట్టలేదు సార్. వాళ్ళు ఇంట్లో నేను ఆలు వెళ్ళిపోయిన దానికి, ఆలు కేసు పెట్టిన దానికి నేను 41 నోటీస్ అయినా ఇవ్వాలి కదా, వస్తాను రావాలి కదా, ఫోన్ చేయాలి. నీకు ఎంక్వైరీకి వచ్చా మీ ఇంటికాడికి రా అని అన్నారు సార్. ఎంక్వైరీకి నేను రాను సార్, నాకు అవసరం లేదు, నాకు ఏంటి అవసరం, నేను చంపానా చేయనా, నేను ఎంక్వైరీకి రావాల్సిన అవసరం ఏంటుంది, మీరు కేసు కట్టండి సార్, 41 నోటీస్కి నేను వస్తాను అన్నాను సార్. వాటికేమొచ్చి ఎస్ఐ మా ఆవిడను ఇప్పుడు ఎవరెవరైతే మర్డర్ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి నా ఇంట్లో సామాన్లు మొత్తం తీసుకొని వెళ్ళి పట్టుకొని వెళ్ళిపోయారు సార్. బియ్యం గింజ, పప్పు, ఉప్పు, తెప్పలు, గరిటలతో సహా ఏటి వెళ్ళలేదు. ఆ సామాన్లు తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఎస్ఐ గారు అయితే అక్కడ ఎస్ఐ గారు దగ్గరే ఉన్నారు సార్. ఆ ఈదులో ఆ ఇంటికి నేను వెళ్తే నన్ను లోపలికి తీసుకెళ్ళిపోతారని నేను వెళ్ళకపోతే ఆ ఈదులోకి మాకు 3 మనుషులు వెళ్తే నువ్వేనా మహేష్ అని ఎస్ఐ గారు అడిగారు సార్. 3 నన్ను అంటే ఎవరిని పడితే వాళ్ళని ఎస్ఐ గారు దగ్గరుండి నువ్వేనా మహేష్ అని అడగవలసిన పని కూడా ఏటుంది సార్. మర్డర్ చేశాను రా. చూశారు కదా, ఈరోజు పరిధిపేటలో జరిగినటువంటి హత్యకి ఖచ్చితంగాను ఇది రెడ్ బుక్ రాజ్యాంగమే అనేసి మరోసారి అయితే రుజువు చేయడం జరిగింది. దీనిపైన ఎటువంటి అయినా సరే పూర్తి దర్యాప్తు చేసి దీనిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అయితే మా వంతు సాయం చేస్తామంటూ వైసీపీ నాయకులు అయితే ఈ కుటుంబానికి భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.